నమస్తే. కాస్త లేట్ అయినా కరెక్ట్ గా జనసేన కమిటీలపై పవన్ ఫోకస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. ఆగస్టు 14న రావాల్సిన జనసేన కమిటీల ప్రకటన ఎందుకు ఆగిపోయింది? దీని వెనుక కారణం ఏంటి? భవిష్యత్తులో జనసేన పార్టీని మరింత బలంగా మార్చాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ఆయన పూర్తి దృష్టి పెట్టారు. నిజానికి ఆగస్టు 14 నాటికి రాష్ట్ర స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఈ కమిటీలను ప్రకటించాల్సి ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున కొత్త కమిటీ సభ్యులతో ఎక్కడికక్కడ జెండా వందనం చేయించాలని అనుకున్నారు. కానీ ఆ ప్రకటన రాలేదు. దీనికి కారణం పవన్ తీసుకున్న ఒక్క నిర్ణయమే. ఎలాంటి స్వార్థం లేకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. వివాదాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండే నాయకుల కోసం చూస్తున్నారు. జనసేనలో ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో సరైన వారిని ఎంచుకోవడానికే సమయం పడుతుంది. అందుకే కమిటీల ప్రకటన ఆలస్యం అవుతుంది. కాస్త ఆలస్యమైన సరైన వారికి పదవి దక్కాలనేది పవన్ ఆలోచన. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీ కోసం నిలబడే నాయకుల కోసం ఆయన వెతుకుతున్నారు. ముఖ్యంగా ఎవరి రికమెండేషన్లు లేకుండా ఆయన స్వయంగా నాయకులను ఎంపిక చేస్తున్నారు. కింద స్థాయి నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకుని మరీ జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరికి పదవి ఇచ్చినా తప్పు పట్టడానికి లేకుండా అందరూ ఆమోదించేలా పవన్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం పవన్ జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన కోలుకున్న వెంటనే కమిటీల ఎంపిక ప్రక్రియ వేగవంతం కానుంది. కొత్త కమిటీల్లో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? కష్టపడిన వారికి పదవులు దక్కుతాయా? కామెంట్ చేయండి.